రెండవది ఏమిటంటే బైబిల్ గ్రంథంలోన కొరింథీ పత్రికలో రాస్తాడు, మరణించిన వారికి మరణార్థమైన వాసనగాను, రక్షింపబడుచున్న వారికి రక్షణార్థమైన సువాసనగాను. కొలస్సీ 3:1 అలాగే ఎఫెసీ 5:1 పరిమళ వాసనగా. అమ్మ వింటున్నారా? వాసన అనేది సాక్ష్యానికి గుర్తు. దేని గుర్తండి? ఒకరోజు 94వ సంవత్సరంలో ఒక గొప్ప దైవజనుడు మా డోన్ ప్రాంతానికి వచ్చాడు. అప్పుడు నేను 93లో పరిచర్యకు వచ్చాను. 1 సంవత్సరం అయింది. ఆయన నన్ను ఎక్కడ వెళ్ళినా తను నన్ను తీసుకుని వెళ్ళేవాడు. ఒకసారి మేమిద్దరు లాడ్జ్లో ఉన్నప్పుడు ఉదయం లేచిన తర్వాత మేము రెడీ అవుతున్న సమయంలో ఆయన ఒక సెంటు చీత తీసుకున్నాడు. ఇంతే ఉంటుంది అది, సెంటు. వాస్తవంగా నాకు సెంటు కొట్టుకునే అలవాటు ఎప్పటికి లేదు, అప్పటికి లేదు, చదువుకుంటేప్పుడు లేదు, ఇప్పుడు కూడా నాకు అలవాటు లేవు. అయితే ఆయన దగ్గర పిలిచి, నా పేరు నిత్యానందం కానీ నిత్యం అంటూ ముద్దుగా పిలుస్తూ ఇక్కడ అని పిలిచి ఆ సీసాలోన దూదిని అద్ది నా షర్టుకు అట్లా పూసి నా షర్టు జోలు పెట్టాడు. అది ఆ సెంటు. అబ్బో ఎంత వాసనో అది! మీరు నమ్ముతారండి, నా షర్టు 3 ఉతుకులు పడినా కూడా అది అట్లే ఉంది వాసన. అంత పవర్ఫుల్. అంటే ఆ స్మెల్ పోలేదు. అప్పుడు నాకు కొత్తగా 94 కొత్తగా పెళ్ళయింది. నేను ఇంటికి వెళ్ళిన వెంటనే గప్పుమని వాసన వస్తే ఆమె ఎక్కడో సెంటు కొట్టుకొచ్చుకున్నావు అనేది నా భార్య. అప్పుడు నేను చెప్పి, నేను ఎక్కడ కొట్టుకోలే, ఒక ఆయన నాకు కొట్టినాడు అని చెప్పిన. నేను ఎక్కడ కొట్టుకోలేదు, ఒక ఆయన కొట్టాడు. 3 ఉతుకులు పడినా అది పోలేదు. అంటే ఎంత పవరు! దీని విషయం ఏమిటంటే సాక్ష్యం. ఒక దేవుని నమ్మిన కుటుంబ యజమాని పిల్లలు దేవుడు ఏం చేస్తాడంటే సాక్షులుగా బతకడానికి దేవుడు సాయం చేస్తాడు. ఆమెను చెప్తారా? ఎక్కడ సాక్ష్యం? కుటుంబంలో సాక్ష్యం, సంఘంలో సాక్ష్యం, సమాజంలో కూడా సాక్ష్యం. ఫలానే అన్న కొడుకండి మందిరానికి వస్తాడు, ఎంత చక్కగా పాడుతాడో. ఫలానా అక్క కుమార్తె మందిరానికి వస్తుంది, ఎంత చక్కగా ప్రార్థన చేస్తుందో. ఫలాని పెద్ద ఆయన మనవడు మందిరానికి వస్తాడు, ఎంత చక్కగా వాక్యం చదువుతాడో, ఎంత చక్కగా ఆరాధన చేస్తారో. ఇటు కుటుంబంలో, సంఘములో, సమాజంలో సాక్షులుగా బతుకుతారు. ఎక్కడ చూసిన పిల్లలు. ఒకవేళ ఆ పిల్లలు మందిరానికి రాకపోతే, ఏంటన్నా నీ కొడుకు మందిరానికి రాలేదేంటి? వెంటనే అడుగుతాం ఆ పిల్లల్ని. ఎందుకంటే చక్కగా పాడుతాడు కాబట్టి, చక్కగా ప్రార్థన చేస్తారు కాబట్టి, చక్కగా ఆరాధన చేస్తారు కాబట్టి, చక్కగా మోకరించి దేవుని మహింపరుస్తారు కాబట్టి ఆ పిల్లలు సంఘములో, కుటుంబంలో, సమాజంలో సాక్షులుగా బతుకుతారు. హల్లెలూయా చెబుతారా? హల్లెలూయా చెప్పండి అందరికి కూడా. బలేసు మహారాజుకే. కనుక దేవుని బిడ్డలారా, ఒక కుటుంబ యజమానుని యొక్క పిల్లల్ని దేవుడు ఏం చేస్తానన్నాడు? సాక్షులుగా బతుకు. 3వది చెప్తాను, వినండి జాగ్రత్తగా వినండి. 3వది చెప్తాను. 3వ లక్షణం ఏంటంటే ఒలివ ఆకులు కానీ, ఒలివ అది తోలు ఉంటుంది కదండి, తోలు కానీ, ఒలిగా ఆ ఏర్లు కానీ మెడిసిన్కి సాదృశ్యంగా తీసుకుంటారు. మెడిసిన్ చేస్తారు దాంతో. వాటితో మెడిసిన్ బైబిల్లో కూడా ఎస్ఐ గ్రంథంలోన, అలాగే ఎహెజ్కేలు గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో ఒక చెట్టు ఉంది. దాని ఆకులంట జనములను స్వస్థపరచుటకు వినియోగించబడతారు. అంటే ఆ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే స్వస్థతకు సాదృశ్యంగా ఉంది. తమ్ముడు వినాలి, స్వస్థత సాదృశ్యంగా ఉంది. అంటే ఆ కుటుంబ యజమానుని యొక్క పిల్లలు ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. నమ్ముతారా? నమ్మిన వారు చప్పట్లు కొట్టవచ్చు మీరు. దేవునిందు భయభక్తులు కలిగిన కుటుంబ యజమానుని పిల్లలు వాళ్ళు ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. ప్రత్యక్షంగా నా జీవితంలో నేను చెప్పగలనవి. వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. అది కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో ఎక్కడైనా కావచ్చు. ఒక కుటుంబ యజమానుడు దేవునిని భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచినట్లయితే ఆ పిల్లలు ఎక్కడ ప్రార్థన చేసినా అక్కడ అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకరం జరుగుతాయి. మార్పు లేని వారు మార్పు పొందుతారు, రక్షణ లేని వారు రక్షణ పొందుతారు, సమర్పణ లేని వారు సమర్పణ పొందుతారు. అనారోగ్యాలతో ఉంటే ప్రార్థన చేసి స్వస్థత దేవుడు కలగ చేస్తాడు. ఇలా ఎన్నో మనము చెప్పుకోవచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ పాటల ద్వారా నేను పాడుతున్న సమయంలో అనేక మంది మరల వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తుంటారు. ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఒక మీటింగ్లో, అంటే నా పరిస్థితులు చాలా భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, తినడానికి అన్నం లేక, కట్టడానికి గుడ్డలు లేక, నన్ను ఎవరు ఆదరించేవారు లేక, భోంచేయడానికి కూడా ఇబ్బంది పడుతున్న కొన్ని సంవత్సరాలుగా కన్నీరు కార్చాను ప్రభు దగ్గర. నమ్ముకున్న వాళ్ళంతా మోసం చేశారు నన్ను.
ఏ మందిరంలో ఉండాలనుకున్నాను, ఏ మందిరాన్ని కట్టించాను, ఏ సంఘం అయితే బాగుందనుకున్నాం, అలాంటి వారు నన్ను వద్దన్నారు చెప్పారు. ప్రభుని అడిగినా, ప్రభు ఏంటి, నువ్వు బయటికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. మాటను తీసుకుని బయటికి వచ్చాను. 7 సంవత్సరాలు కన్నీరు కార్చాను, రాత్రుల పూట నిద్ర రాక, ఎవరు నన్ను ఆదరించేవారు, తినడానికి అన్నము లేక 7 సంవత్సరాలు కన్నీరు కార్చాను. ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే, ఆ రాత్రుల పూట నిద్ర రాక భయంకరమైన పరిస్థితులు. ఆ అనుభవాల్లో ఎన్నో పాటలు నా జీవితం నుండి దేవుడు చేశాడు. ఒక పాట పాడాను, ఎక్కడ పోయారు మన పిల్లలు? ఒక పాట నేను ఒక మీటింగ్ పడా, ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు నేను గడిపాను. అయితే ఆ సమయంలో ఒక పాట నేను రాసుకున్నాను అని నేను చెప్తూ ఉంటే, అందులో మీటింగ్లో ఉన్న ఒక అక్క, అమ్మ వినాలి, ఒక అక్క ఏం చేసిందంట, ఎందుకు నిద్ర రాదు వీళ్ళకి, అంత అబద్ధాలు చెప్తారనిందండి. అనుకుందంట మనసులో ఆమె, ఎందుకు నిద్ర రాదు వీళ్ళకి, అంత అబద్ధాలు, నిద్ర ఎందుకు రాదు వీళ్ళకి, రాత్రిపూట అబద్ధాలు చెప్తారు అనుకొని పోయిందంట. ఆ రాత్రి నుండి ఆమెకి నిద్ర లేదు. నెల రోజు నిద్రపోయలేదంట. ఆమె టీచర్గా పనిచేస్తుంది, నెల రోజులు. మళ్ళా నెలకి ఒక మీటింగ్లో నేను కనబడ్డాను. ఆమె ఆ మీటింగ్కి వచ్చింది. మీటింగ్ అయిపోయిన వెంటనే నా దగ్గర పరిగెత్తుకొని వచ్చింది, కన్నీరు పెడుతూ, బ్రదర్ నన్ను క్షమిస్తున్నారని చెప్తే ఒక మాట మీతో చెప్తానని. నా గుండె దడానింది. ఏంటి మీరు క్షమించినానంటే, నన్ను క్షమించినానంటే ఒక మాట చెప్తా, విషయం చెప్పండి సిస్టర్ అని అంటే, అప్పుడు ఆమె చెప్తుంది, బ్రదర్ ఒక రోజు ఒక మీటింగ్లో నువ్వు నీ బాధను వ్యక్తపరుస్తూ రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపావు అంటే, నా మనసులో ఎందుకు నిద్ర రాదు వీళ్ళకి, అబద్ధాలు చెప్తారు అనుకున్నా. ఆ రోజు నుండి నాకు నిద్ర లేదు బ్రదర్, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. ఏమండి, ఆ రోజు నుండి నాకు నిద్ర లేదు, నెల రోజులైంది బ్రదర్ నిద్ర లేదు. మరలా అప్పుడు నేను చెప్పిన, అమ్మ క్షమించడానికి నేను కాదు కానీ ప్రభువుని అడుగు, నేను దేవుని సేవకుని, దేవుని పని చేస్తున్నామా అని ప్రభువుని అడుగు అని ప్రార్థన చేసి పంపించండి. మళ్ళీ నెమ్మతంగా నిద్రపోతూ, అట్లా ఎప్పుడైనా కానీ మీరు సేవకులు కొనుక్కోవడం కానీ సనుక్కోవడం కానీ చేసారు మీరు, ఏమండి, చాలా ప్రమాదం. కనుక దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ పాటల పరిచయలో ఎంతమంది ఉజ్జీవింపబడి, ఎంతమంది దర్శించబడి, మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫోన్లు చేస్తే, సార్ మీరు పాట పాడుతుంటే నా జీవితంలో ఇలా జరిగింది, ఇలా జరిగింది. ఎస్, నిజంగా ఆ కుటుంబ యజమానుని పిల్లలు ఎక్కడ పాటలు పాడినా, ఎక్కడ ప్రార్థన చేసినా, ఎక్కడ వాక్యం చెప్పినా అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా చెప్తారా? ఏం జరుగుతాయండి చెప్పండి, ఏం జరుగుతాయి చెప్పండి? అద్భుతాలు జరుగుతాయి. ఎవరు పిల్లలు? ఇప్పుడు చెప్పాలి మీరు, ఎవరు పిల్లలు? దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబ యజమానుని పిల్లలు. ఎవరు పిల్లలు అంటే వాళ్ళ పిల్లలు కాదు. ఏమండి, ఎవరు పిల్లలు అంటే వాళ్ళ పిల్లలు కాదు. ఎవరు పిల్లలు చెప్పాలి ఇప్పుడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తున్న కుటుంబ యజమానుని పిల్లలు సువార్త ప్రకటించే పిల్లలుగా మార్చబడతారు, సాక్ష్యము కలిగిన పిల్లలుగా మార్చబడతారు. వారు ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అద్భుతమైన ఒక కుటుంబం. మొట్టమొదటిగా దేవుడు, ఆ తర్వాత కుటుంబ యజమానుడు, కుటుంబ యజమానుని భార్య, ఆ తర్వాత తన పిల్లలు. బైబిల్ అక్కడ ఉంది, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. ఏమి? నీకు మేలు కలుగుతుంది, నీ భార్య పలుచు ద్రాక్షవల్లిగా ఉంటుంది, నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. ఇది ఆశీర్వాదం అంటే.